ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుని అభయ ప్రదానం. కాణిపాకం క్షేత్రంలో సంకష్టహర చతుర్థి ఉత్సవం. భాగవత సప్తాహంతో పరిమళిస్తున్న నైమిసారణ్యం. భగవద్గీత గ్రంథ ఊరేగింపులో భక్తుల పరవశం. ఘనంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి తిరునక్షత్రోత్సవం. తిరుపతిలో శాస్త్రోక్తంగా మహాసుదర్శన హోమం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి ధనుర్మాస విశేష పూజలు. నంద్యాలలో స్వామివారికి మంగళకరంగా తిరుప్పావడ సేవ. ఆలయాలలో ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు. విఘ్నాధిపతి అభిషేక ఆరాధనలో తరించిన భక్తులు. స్వర్ణ రథోత్సవంపై శ్రీ వరసిద్ధి వినాయకుడు సుందరంగా కటాక్షిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారి సుందర మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను స్వర్ణరథంపై వేంచేపు చేసి భక్తుల జయ గణేశ నామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వర్ణ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరమ పావన దివ్య గ్రంథామృతం భాగవతం. శ్రీమన్నారాయణుడి సంపూర్ణ అవతార విశేషమైన శ్రీకృష్ణుని గురించి కృష్ణతత్వాన్ని భక్తజనం తెలుసుకునే విధంగా భాగవత సప్తాహం నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిషారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పవిత్ర భగవద్గీత గ్రంథ ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. దేశం నలుమూలల నుండి విచ్చేసిన భక్తుల సంబరాలు, కోలాహలం, కోలాటాలు, భజనలు, భక్తి గీతాలాపనల నడుమ భగవద్గీత ఊరేగింపు అత్యంత సందడిగా సాగింది. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు భాగవత విశిష్టత, పరమాత్మ దివ్యత్వాన్ని గురించి ప్రవచనం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ పెద్దజీయర్ మఠంలో గురువారం మహాసుదర్శన హోమం ఘనంగా జరిగింది. శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి వారి 75వ తిరునక్షత్రోత్సవ మహోత్సవ వేడుకల్లో భాగంగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ మహాసుదర్శన హోమాన్ని నిర్వహించారు. ముందుగా యాగశాలలో సుదర్శన చక్రం, ప్రధాన కలశం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూర్తులను కొలువు తీర్చారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, నవకలశ స్థాపన, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ న్యాయ విభాగాధిపతి వరప్రసాద్, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వి బాలరెడ్డిలను పెద్దజీయస్వామి సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల కౌతుకమూర్తులకు ఆగమోక్తంగా అభిషేకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ డిప్యూటీఓ శాంతి, ఇతర అధికారులు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగదస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధు రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీంగారు మఠంలో లోకక్షేమార్థం సుదర్శన హోమం చేయబడినది. సూర్యసేనాళ్వారి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుచున్నాం. వెంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి అందరూ అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాం. నిత్యశ్రీ నిత్యమంగళం, గోదాయ నిత్యమంగళం. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అన్నకూటోత్సవం, తిరుప్పావడ సేవ ఆగమోక్తంగా జరిగింది. ముందుగా పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుప్పావై గానంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారి సన్నిధి ముందు చిత్రాన్నపు రాశిని ఉంచి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తిరుప్పావడ సేవ జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పరమ పవిత్ర ధనుర్మాస శోభతో సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయం దివ్యకాంతులను వెదజల్లుతోంది. అప్పన్న సన్నిధిలో అనునిత్యం తెల్లవారుజామునే పాసుర గానామృతం వీణుడు విందుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అమ్మవారిని పల్లకీపై ఆసీనులను చేసి ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం ప్రదక్షిణగా ఆండాళ్ అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస పరిమళాలతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా యాదగిరీసుని సన్నిధిలో తిరుప్పావై గానామృతం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్వామివారిని కొలువు తీర్చి తిరుప్పావై పాసుర నివేదనం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మార్గశిర మాస పూజల్లో భాగంగా సంకష్టాల చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ
తేజ ఓ విఘ్నరాజ ఆనంద తేజ ఓ విఘ్నరాజ ఆది పూజకు స్వామివి నీవే ఆదరించు మా దైవము నీవే. ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రబోధిస్తూ నేటి సమాజంలో ధార్మిక ప్రవృత్తిని పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనునిత్యం తిరుమల నాదనీరాజనం వేదికపై వివిధ పురాణాలు, ఇతిహాస పారాయణాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుడి విందుగా కొనసాగుతోంది. 4వ రోజైన గురువారం ఉదయం టీటీడీ పరిచారక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను వివరించారు. నచ సంకుచిత పంథ ఏన వాలి హతోగత. వాలి మరణించి వెళ్ళినటువంటి మార్గం మూయబడింది అని అనుకుంటున్నావేమో, మూయబడలేదు. నువ్వు ఆ మార్గంలో పయనించకుండా సమయే తిష్ఠ సుగ్రీవ, మాటకు కట్టుబడి నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటను నిర్వర్తించు సుగ్రీవ. మా వాలి పథమన్వగాహ, వాలి చేసినటువంటి వాలి సంచరించినటువంటి మార్గంలో నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి ఒక సందేశాన్ని పంపించాడు. లక్ష్మణస్వామి కాస్త సహజంగా రామచంద్రమూర్తికి ఇంత కోపం ఉంటే లక్ష్మణస్వామికి ఇంకెక్కువ కోపం ఉంటుంది. వెళ్ళాడు, కిష్కింధకు వెళ్ళాడు, ధనుష్టంకారం చేశాడు. ఒక్కసారి ఆ భోగభాగ్యాలతో ఉన్నటువంటి సుగ్రీవుడికి కాస్త భయం వేసింది. ఆధ్యాత్మిక రాజధాని తిరునగరి ధనుర్మాస శోభతో కాంతులీనుతోంది. పరమపావన కృష్ణ భక్తురాలు ఆండాళ్ అమ్మవారి తిరునామంతో ఆలయాలు, కళాక్షేత్రాలు పరవశిస్తున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఒకదానికొకటి ఢీకొని ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చి వర్షం పడడానికన్నా ముందుగానే ఏ విధంగా అయితే మేఘములన్నీ తమ రూపమును నీలవర్ణముగా మార్చుకొని, అంటే నల్లటి మేఘములుగా మార్చుకొని వర్షం కురుస్తుందో అని చెప్పి చెబుతూ, అక్కడ ఎలాంటి నలుపు వర్ణంతో మేఘుడా నువ్వు మారాలి అని అంటే మా శ్రీకృష్ణుడి యొక్క తిరుమేని ఛాయతో సమమైనటువంటి నలుపు వర్ణముతో నువ్వు నీలో నీటిని నింపుకోవాలి. మేఘం ఇంకా నీరు నిండింది అంటే మేఘం నల్లటి రంగుతో మారిపోతుంది కదా. ఆ విధంగా శ్రీకృష్ణుడి యొక్క రూప ఛాయను పోలినటువంటి మేఘములుగా మారి నువ్వు వర్షించాలి అని అన్నారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ஆழிமழை கண்ணா ஒன்றுமே கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து பாழி அந்தோருடை பற்பனாமன் கையில் ஆழி போல் நின்று வலம்பொறி போல் நின்னதென்று தாழாதே சார்ந்த முளைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఓ వరుణ భగవానుడా, వర్షాన్ని నీవు కురిపించాలి, అది నీ యొక్క కర్తవ్యం. కానీ లోకంలో అడగనిదే అమ్మైనా అన్నం పెట్టాలి. అడగాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తేనే భగవంతుడుగా మనకి ఇస్తాడు. అందువల్ల ఇచ్చట గోదాదేవి ఆ పర్జన్య దేవతను ప్రార్థిస్తున్నది ఈ పాసురంలో.
ఆళిమళై కన్నా. ఆళి అనే శబ్దానికి 10 అర్థాలు ఉన్నాయి. అంటే మీరు చూస్తూ ఉండొచ్చు ఈ పాసులలోనే ఆళిమళై కన్నా ఒండుని ఆళియుల్ ముక్కు మొహంది ఇలా 2 సార్లు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఇచ్చట మొదటి ఆళి శబ్దానికి గంభీరమైనటువంటి స్వభావం కలవాడు వరుణ భగవాను. అటువంటి ఆళి మళై కన్నా, మళై అంటే వర్షం, కన్నా అనే శబ్దానికి కృష్ణుడు అని ఒక అర్థం ఉన్నా కూడా నిర్వాహకుడు అని అర్థం. అంటే వర్షానికి నిర్వాహకుడైనటువంటి ఓ వరుణ భగవానుడా ఆళి మళై కన్నా. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ విజయ గణపతి స్వామివారి మూలమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ విజయ గణపతి స్వామివారి అభిషేక సేవను వీక్షించి తరించారు. అనంతపురం జిల్లా సోములదొడ్డి ప్రాంతం జై భవానీ నామస్మరణలతో మారుమ్రోగింది. ఈ ప్రాంతంలోని శ్రీ కనకదుర్గ భవానీమాత ఆలయంలో భవానీ దీక్ష స్వీకరించిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమార్థం విశేషంగా చండీ హోమం జరిగింది. పండితులు శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారి పూజల్లో, హోమ క్రతువుల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శనివారపుపేటలో ద్వారకా తిరుమల క్షేత్రానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదా రంగనాథులను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చిన అర్చకులు తిరుప్పావై పాసుర పఠనం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు తిరుప్పావై పాసుర గానం నిర్వహించి ఆండాళ్ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. గణనాథునికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, గంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి గరికతో అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. జై గణేశ స్మరణలతో భక్తులు పులకించారు. కడప నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో గణనాథునికి అభిషేకం జరిగింది. అమ్మలగన్నమ్మ రాజరాజేశ్వరి దేవికి అర్చకులు ముందుగా ప్రత్యేక ఆరాధనలతో హారతులు సమర్పించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్నానపీఠంపై ఏర్పాటు చేసిన గణనాథుని ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. విశేష ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో బొజ్జగణపయ్యకు అభిషేకం జరిపారు. తర్వాత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు.
విశాఖపట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలు మంగళకరంగా జరిగాయి. విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే శ్రీ గణపతికి అర్చకులు విశేష కైంకర్యాలతో అభిషేక సేవను నిర్వహించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో పార్వతీ తనయుడి అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని ఇల్చిపూర్లో అనుగ్రహిస్తున్న శ్రీ సరస్వతీదేవి ఆలయంలో అష్టమ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి పంచలోహమూర్తికి అర్చకులు సంప్రదాయ శోభితంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం అర్చకులు పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత గులాబీ పుష్పమాల, గరికమాలలతో స్వామివారికి చక్కటి అలంకరణ చేసి గరిక పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7 గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7 అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు
అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.